కాకినాడ నగరంలో గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా దిగుమర్తివారి వీధిలో ఏర్పాటు చేసిన 18 అడుగుల ధాన్య గణపతిని కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మహాలక్ష్మి దంపతులు సందర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. గణపతి నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా స్థానిక దిగుమర్తివారి వీధిలో 18 అడుగుల ధాన్యంతో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాన్ని సిటీ మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ నియోజకవర్గ కోఆర్డినేటర్ ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి మహాలక్ష్మి దంపతులు శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా అక్కడ సైకిల్ బ్రాండ్ అగరబత్తి వారి సహకారంతో ఏర్పాటు చేసిన 10 అడుగుల భారీ అగరబత్తిని ద్వారంపూడి వెలిగించారు. ఆయన మాట్లాడుతూ ఈ ఏడాది ధాన్యంతో చేసిన విగ్రహాన్ని ఏర్పాటు చేసి ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారని కమిటీ ప్రతినిధులను అభినందించారు. ఈ కార్యక్రమంలో కూడా మాజీ చైర్మన్ రాగిరెడ్డి చంద్రకళాదీప్తి, పార్టీ నగర అధ్యక్షురాలు సుంకర శివప్రసన్న, జేసీఎస్ కన్వీనర్ సుంకర విద్యాసాగర్, పార్టీ నాయకురాలు మాకనడి శేష్ కుమారి, మాజీ కార్పొరేటర్లు రాగిరెడ్డి బన్నీ, నల్లబిల్లి సుజాత, శివాలయం కమిటీ మాజీ చైర్మన్ రాజనాల కన్నా తదితరులు పాల్గొన్నారు. కాకినాడ దేవాలయం వీధిని ఆనుకొని ఉన్న దిగుమతివారి వీధిలో మా అన్నగారు ఫ్రూటీ కుమార్ గారు స్థాపించిన శ్రీ 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 లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయ ప్రాంగణంలో ధాన్య గణపతి నవరాత్రి కార్యక్రమాలు జరుగుతున్నాయి. మొదటి రోజు నుంచి కూడా భక్తులు అశేషంగా వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటున్నారు. దానిలో భాగంగా ఈరోజు సైకిల్ బ్రాండ్ అగరబత్తి వారు 48 గంటలు వెలిగే అగరబత్తి ఇచ్చారు. అది ఈరోజు ప్రారంభించాం. అలాగే ఈ రోజు నుంచి కూడా వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు సాయంత్రం నుంచి కార్యక్రమాలు జరుగుతున్నాయి. ఈ కార్యక్రమంలో అందరూ కాకినాడ ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని, వచ్చి స్వామివారి దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించాలని, అలాగే ఈ కార్యక్రమాన్ని సహకరిస్తున్న దాతలందరికీ కూడా మా శ్రీ 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 లక్ష్మీ గణపతి స్వామివారి ఆలయ కమిటీ ద్వారా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. అలాగే ఈ కార్యక్రమాన్ని దగ్గరుండి నడిపిస్తున్న ఫ్రూటీ కుమార్ గారి స్నేహితులకి, బంధువులకి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. ఇబ్బంది రాకుండా జరుగుతున్న కార్యక్రమం, అందువల్ల ప్రజలు దీన్ని చాలా విశేషంగా, అంటే ఒకసారి దర్శనం చేసుకోవడానికే గంటలు వ్యవధి పట్టే సమయం కేటాయించాల్సి ఉంటుంది. అక్కడ అందరికి కూడా ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఈరోజు వరకు కూడా ప్రసాదాలు వితరణ జరగడం, అదేవిధంగా భక్తులందరికీ ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడడం, ఇక్కడ ఉన్న ఈ యొక్క ఫ్రూటీ కుమార్ గారి ఫ్రెండ్స్, ఆ స్నేహితులు ఆధ్వర్యంలో, అదేవిధంగా ఈ ఏరియాలో ఉన్నటువంటి ఎంతోమంది కుమార్ గారి అభిమానులు ఇక్కడ ఈ కార్యక్రమంలో కుమార్ గారు లేకపోయినా ఉన్నట్టే భావించి కార్యక్రమం చేస్తున్నారు. సో అందువల్ల అలా చేసిన అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఆ గణనాథుడి ఆశీస్సులు ఎల్లవేళలా కూడా మా కుమార్ గారి కుటుంబంగా ఉండాలని, అదేవిధంగా ఈవేళ కాకినాడ డైనమిక్ హీరో మా మాజీ ఎమ్మెల్యే చంద్రశేఖర్ రెడ్డి గారు ఇక్కడ సతీ సమేతంగా దర్శనం జరిగింది. ఎందుకంటే ఆయన వస్తే కానీ ఇక్కడ మా కుమార్ గారి ఆత్మ సాధించదు. అందువల్ల ఆయన వచ్చి ఇక్కడ యాక్చువల్గా ఎంతో బిజీగా ఆయన హైదరాబాద్లోనే అక్కడ ఉన్నా సరే ఇక్కడ రావడం జరిగింది. ఆయనకు కూడా గణనాథ ఆశలు ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓం గణేష్.